సమ్మక్క సారక్క వీరుల జాతర వచ్చేసాం అనమాట. ఇగో కమాన్ అనమాట, మెయిన్ కమాన్. లోపలికి వస్తే మనకు అంత క్లారిటీ కనబడుతుంది. 1 2 3 4 లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే చూడరు ఇగో మొత్తం వేరే అంటున్నా. మొత్తం వేరే లెవెల్ అంటున్నా. మంచి పట్టాలి ఒకటి తీసినా ఒకటి మంచి చెట్టు. పైసలు బాగా ఆగాలి. గరీబ్ వాళ్ళు మస్తు అంటే పైసలు వస్తున్నాయి కానీ ఆగుతారు పైసలు. అదంటరా చిలకల గట్టు ఆ గుట్ట దగ్గరికి అయితే వచ్చాం అనమాట. నుంచి అయితే నీళ్ళు వస్తాయంట. ఇగో ఇప్పుడైతే మనం వాటర్ అయితే టేస్ట్ చేద్దాం అనమాట. ఎట్లుంటాయో మంచిగా ఉన్నాయి కొంచెం. అంటే ఏదో ఫ్రెష్ వాటర్ తాగినట్టు ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం లక్నవరం లేక్ దగ్గర పోదాం. ఆ లేక్ దగ్గర పోయి చూపిస్తాం మీ అందరికి. చూడరు గాయ్స్ ఏడురాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ ఆఫీషియల్. ఈరోజు అయితే మనం మేడారం జాతర అయితే ఉన్నాం అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీతో వచ్చేసాం. ఇప్పుడైతే కరెక్ట్ 5:20 అవుతుంది టైము. ఇప్పుడు వచ్చేసి జంపాన వాగులో స్నానం చేయడానికి అయితే పోతున్నాం. తర్వాత మనకి దర్శనం అయితే ఉంటుంది అనమాట. సో చూస్తారు కదా పొద్దుం రచ్చరచ్చింది ఇదంతా. సో గాయ్స్ ఇప్పుడు ఎట్లుంటుందో నాకు కూడా ఫస్ట్ టైం వచ్చాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ అంతా మీ ఎగ్గిలో చూపిస్తా. ఏమంటారా మీరు ఎంతమంది వచ్చారో మీరు కామెంట్ చేసి చెప్పు నాకు. మొత్తం రచ్చరచ్చ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7th అవుతుంది. జాతర అయిపోయి 1 వీక్ అవుతుంది అనమాట. 1 వీక్ తర్వాత అయితే మేము వచ్చినాం. సో గాయ్స్ ఇదైతే మస్తు అనిపిస్తుంది. నైట్ వచ్చినాం అనమాట. నైట్ స్టే చేసాం. చాలా రష్ ఉంది. సో గాయ్స్ ఇప్పుడైతే చూడరు ఇక చీకట్లయితే మీకు అర్థం కాకుండా ఆల్మోస్ట్ చూపిస్తుందా ముందు పోయినాక. చూస్తారు కదా ఇదే జంపన వాగు. కనిపిస్తుంది లేదు ఆల్మోస్ట్ మొత్తం అంతా చీకటి ఉంది. ఇప్పుడు 5 o'clock ఎర్లీ మార్నింగ్ రచ్చ ఉంది అనమాట. అసలు ఏం అర్థమైతే అనమాట. నైట్ ఏమో అసలు మందే లేరు. మేము నైట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ నైట్ టైం అంత మంచిది అంత మంచిగా ఉండదని చెప్పేసి ట్రావెల్ చేసి వచ్చినాం కదా. ఇప్పుడైతే పొద్దున అయితే చేసుకున్నాం అని చెప్పేసి వచ్చినాం. సో రోడ్ రిగో ఓకే ఫ్రెండ్స్ అయితే సిద్దిపేట నుంచి వాటర్ ఫెసిలిటీ లేదు. అన్నారు కానీ ఆవులో స్నానాలు జపాన్ అన్నారు కానీ వాటర్ అయితే ఎక్కువ లేవు అనమాట. అందరు అదే ఫీల్ అవుతారు చాలా మంది వచ్చిన వాళ్ళు. ఇలా కరెక్ట్ గా ఇలాంటి నల్లాలు ఇంకో 10 పెట్టాల్సింది. ఒకటి పెడితే ఏడాదిపోతే ఇంతమంది పోవట్లేదు. దానివల్ల జనాలు ఎంతో దూరం చూసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది అట్లా ఇబ్బంది పడతారని చెప్పేసి అందరూ ఎక్స్ప్రెస్. గాయ్స్ ఇప్పుడే మదన్సారి తీసేది ఇది లాగోపోతే ఫస్ట్ ఇలా పెడదాం. తొక్కును ఆంటీని ఆంటీ కింద ఇవ్వడమంటుంది. కింద ఏమన్నా ఉన్నాయా? కింద ఏం లేవు. ఓపెన్ చేయరా కొట్టు. సో గాయ్స్ మా వాళ్ళు అయితే మొత్తం రెడీ అవుతారన్నమాట. అత్తారు ఇట్లా ఇట్లా అనుకో. మంచిగా స్మెల్ ఇది. మిడల్ పెట్టాలా? బా మంచిగా ఉంది గాయ్స్. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో. నైట్ అయితే అసలు ఏం లేకుండా, నైట్ వచ్చినప్పుడు అయితే ఇంతమంది లేకుండా అనమాట. పొద్దున ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నోట్లకి చూస్తురా మొత్తం మంచిది చచ్చిపోతాం. ఎక్కువ ఉంది చాలా ఘోరంగా ఉంది. ఏదో మనాలికి వచ్చినట్టుంది మొత్తం నార్త్ లో. సో గాయ్స్ మొత్తం నైట్ అసలు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ పొద్దున ఇంతమంది ఉంటారు అనుకోలేదు. పొద్దున ఎంతమంది వస్తారు చెప్పినా కూడా నైట్ పోదాం రా అని. ఏంటంటే కొంచెం అయితే సన్లైట్ ఇట్లా వస్తుంది, మనకి క్లారిటీ అన్ని కనబడుతుంది. మొత్తానికి అయితే మేము జంపంగా ఆగలైతే ఇప్పుడు స్నానం అయితే చేసేసాం అనమాట. అందరం కూడా 5 మంది ఫ్యామిలీతో వచ్చాం. బట్టలు ఇట్లా మార్చేసుకున్నాం అనమాట. జంపంగా ఆగల సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, కాకపోతే చలి ఎక్కువ ఉంది అనమాట. వారం తర్వాత వచ్చినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. చూపి ఒకసారి ముంగడే
వారం తర్వాత వచ్చినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది గైస్. ఇప్పుడు మేము నిలబడి ఆల్మోస్ట్ ఒక 60 minutes అవుతుంది, అయినా కూడా పోతలే అనమాట. ఇంకా ఏంది ట్రాఫిక్ అనేది ఇంకా తగ్గలేదు. వస్తారు కదా మొత్తం ఫ్యామిలీ అయితే వస్తున్నాం. కార్లో రెడీ ఏమన్నా కారణం కావాలా, అంత సీన్ ఉంటుంది. ఇగో చూస్తారు కదా మరి ఎంతమంది వచ్చారో మీరు ఇట్లా కింద అయితే కామెంట్ చేయరు అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే మంచిగా అనిపిస్తుంది. ముందు పోయినా కైనా చూపిస్తాను అనమాట సమ్మక్క సార్లకు ఏందని చెప్పేసి. మనం తెలిసే కాడికి అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఓలేమనుకో గురి కదా. సో గాయస్ ఇప్పుడైతే చీకటి ఉందన్నమాట మనకి మబ్బుల. ఫస్ట్ అయితే దర్శనం పోదాం. దర్శనం పోయిన తర్వాత మనము ఏమేమి కనిపిస్తాయో అన్ని లొకేషన్ అయితే కవర్ చేద్దాం అనమాట. సో ఇదన్నమాట నడుస్తుంది అయితే పొద్దున మంచి వాళ్ళకి మంచి పనులు అయినాయి. మొక్కున వాళ్ళకి అందరికి మొక్కినట్టు. మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినాం, ఒక మొక్క అయితే మొక్కుదాం. బరాబర్ అయింది అనుకో, నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తాం. డైరెక్ట్ గా చూసిరా గైస్ మనం అయితే కేజీ తీసుకున్నాం అనమాట. నిలువెత్తు బంగారం అంటే నెక్స్ట్ టైం మంచి ముక్కు తీరుతాయి అనమాట. సజెషన్ ఏంటంటే సమ్మక్కకి సారక్కకి 2 తీసుకోమని చెప్తారు. చక్కెర మనమైతే 2 తీసుకున్నాం అనమాట. మొత్తంగా అయితే సమ్మక్క సారక్కలు ఇద్దరికి తీసుకుంటాం అనమాట. ఆంటీ మనకైతే సజెషన్ ఇచ్చింది అనమాట. సో పోతున్నాం కూడా యూట్యూబ్ అండి లాగర్లో. జై బోలో సమ్మక్క సారక్కకి. గాయస్ మొత్తంగా అయితే ఇప్పుడు 6:30 ఆనికి వస్తుంది అనమాట. సన్లైట్ ఇట్లా వస్తుంది మనకి. మస్తు వైబ్ అయితే మంచిగా ఉంది అనమాట. ఫస్ట్ టైం ఇగో తలక మీద పెట్టుకుని పోతున్నాం బెల్లం బంగారం. ముందు చూపిద్దాం. సో గాయస్ మొత్తంగా అయితే ఇగో సమ్మక్క సారక్క వీరుల జాతర వచ్చేసాం అనమాట. ఇగో కమాన్ అనమాట, మెయిన్ కమాన్. లోపలికి వస్తే మనకు అంత క్లారిటీ కనబడుతుంది. ఫీలింగ్ అయితే లోపల చూడాలి. అందరు ఫోటోలు అందరు ప్రతి ఒక్కరు నెత్తి మీద ఎత్తుకొని పోతురు బంగారం. వేరే లెవెల్ అనుకోరు అది. జై బోలో సమ్మక్క సారక్కకి, జై బోలో సమ్మక్క సారలమ్మకి జై. సో గాయస్ మొత్తంగా అయితే కమాన్ దగ్గర ఉన్నాం అనమాట మేము. ఇప్పుడు లోపల అయినాక నెక్స్ట్ 1 2 3 4 లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే చూడరు ఇగో మొత్తం వేరే అంటున్నా. జనాలు అయితే ఘోరంగా ఉన్నారు. ఇంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో మళ్ళీ మనకైతే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇది. కాకపోతే ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నారు, కానీ మొన్నదాకా వస్తే మాత్రం వేరే మొత్తం ఎక్కువ మంది ఉంటుండే అని చెప్తారు చాలా మంది. సమ్మక్క తక్కువ అని చెప్పకరా, ఫుల్ వస్తుందని చెప్పరా. అంటే నిన్న మొన్న ఎక్కువ ఉండే అంట, ఫుల్ రష్ ఉన్నారు. తక్కువ చాలా తక్కువ ఉన్నారు. అరే ఏం తక్కువ రా. తిరగాలి. జై బోలో సమ్మక్క సారలమ్మలకి, జై బోలో సమ్మక్క సారలమ్మలకి. అయితే అందరు రెస్పాన్స్ ఇచ్చారు, మంచిగా అనిపిస్తుంది. జై బోలో సమ్మక్క సారలమ్మకి. సో గైస్ కొన్ని ఒక అర్ధగంట యుద్ధం చేసిన తర్వాత సమ్మక్క సారలమ్మ 2 దర్శనాలు అయితే అయిపోయినాయి అనమాట. సో ఇంకా అయితే 2 ఉన్నాయి అనమాట ఇక్కడ. అవి దర్శనం చేసుకుందాం. పైడిందరాజు ముందు ఈడ వచ్చేసి పైడిందరాజు అనమాట ఈయన. సో ఇక్కడ ఇట్లా దర్శనం చేసేసుకుందాం. ఇక దగ్గర అర్ధగంట యుద్ధం చేసినాక మాకు దర్శనం అయితే అయింది. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోరు. మొత్తం అంతా అంటించుకోండి. మొత్తం ఫోన్లో బ్లాష్ అయిపోయింది. కెమెరా చూసుకో కవర్ చేస్తాం. ఏదైంది పైడిదరాజు అనమాట. సారీ గోవిందరాజు. సో గాయ్స్ పగిడిదరాజు అనమాట. దర్శనం కూడా అయిపోయింది. చలో రైట్. మేము మళ్ళా అంటే బంగారం తీసుకొని పోతాం కదా, చూసి ఈ బంగారం అయితే మాకు దొరికింది. మళ్ళా ఒకసారి లొకేషన్ అయితే చూసుకోరు మరి ఎట్లుందో. మొత్తం వేరే లెవెల్ అంటున్నాం. ఐ లవ్ యూ. అంత బంగారం ఏమైంది చూడు, ఏం చేస్తారు డబ్బులు లేవు, క్యాష్ లేదు. నేను నీట్గా పట్టుకుంటా.
లేదు లేదు క్యాష్ లేదు అసలు, క్యాషే లేదు అసలు ఆగరా చూడు పోతే ఇంకేం చేస్తావా, ఒకటే పట్టుకొని తీసుకుంటారు. చూసిరా కాదు గిట్లు తీయడా మొత్తం పైసలు ఇయ్యేది మొత్తం వదలలేదు. అన్ని ఇస్తా మంచిగా తీసుకపోండి, ఏం లేదు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చిన, మీరు ఏమన్నా ఆలోచనలు ఇస్తే నన్ను ఫోన్ కొట్టండి. ఇంకో తెల్ల ఉసిరి ఇంటి చుట్టూ తిరుగుతుంది, ఇంట్లోకి రాదు పాము ఇంట్లోకి రాదు. పైసలు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి అంకుల్? పైసలు బాగా సంపాదించాలంటే ఉంటాయి చెట్లు బాగా సంపాదించాలండి. మస్తు మంది ఉన్నారుగా మాసంలో తెచ్చి తీసుకోమా. మీ దగ్గర ఉందా మా చెట్టు? పంచి పెడితే ఎందుకు, పంచి పెట్టాలి. ఒకటి తీసినా ఒకటి మంచి చెట్టు. పైసలు బాగా ఆగాలి. గరీబ్ వాళ్ళు మస్తు మంది అంటే పైసలు వస్తున్నాయి కానీ ఆగుతారు పైసలు. అదే అంటారా పైసలు? అదేనా అది అది పెట్టుకుంటే ఆగుతాయి పైసలు పక్కా పక్కా అవుతాయి. బాగా అంటే ఎంత? అది సో గాయ చిలకల గట్టు గుట్ట దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూస్తారు కదా పైనుంచి అయితే నీళ్ళు వస్తాయంట. ఇగో వాటర్ అయితే పైకి వస్తుంది కదా. లోపల బాగుంటుంది, లోపల బాగుంటుంది. చిలకల గట్టు గుట్ట మీద అనమాట. కొండ నుంచి నీళ్ళు వస్తాయంట ఫ్రెష్ వాటర్. మెయిన్ వాటర్ అయితే ఆడికి పైకి వస్తున్నాయి. ఆడికి చూద్దాం ఇప్పుడు. చూడు ఎంత అడ్వెంచర్ ఉంది ఇక్కడ కదా కదా. మెయిన్ ఈడంట వాటర్. పోని ఏడ పైకి ఎక్కువ అది పోమా దాని అడుగు అడ్వెంచర్ చేద్దాం. చలో గాయ్స్ పెద్ద అడ్వెంచర్ అయితే చేస్తాం ఇప్పుడు. నీళ్ళు ఎడికి వస్తున్నాయి చూస్తాం ఇప్పుడు. నీళ్ళు ఎడికి వస్తున్నాయి తెలుసుకోవాలి ఇప్పుడు ఏదేమైనా సరే. చిన్న ఇటు దా పైకి రా. గాయ్స్ చూసిరా ఎంత అడ్వెంచర్ చేస్తున్నాం మనం. వాళ్ళు ఎక్కుతారా ఇంత ఈజీగా? చిలకలు గట్టి ఇడికెళ్ళే మన సమ్మక్క సారలక్కలు అయితే చేస్తారంట. సో మనం ఎక్కుతున్నాం అనమాట. దారా ఎంత సింపుల్ ఎక్కేసిన చూడరు ఒకసారి. ఇది సమ్మక్క సారలక్కల మన ఈడికెళ్ళి చేస్తారంట వాళ్ళు ఉంటారు కదా కొయ్యదూరులు. సో మనం లెక్క ప్రైజ్ చూద్దాం. మనం గిల్ల అసలు ఏడికెళ్ళి వస్తున్నాయి కదా. సరే చూసినావా మేము కార్ ఆడ పెట్టినాం. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు. పైగో మారా ఏ లేదు గిన్నెదా అడ్వెంచర్ ఫస్ట్ టైం అయితే అడ్వెంచర్ మనం. ఇది దిగేటప్పుడు అయితే సుక్కలే మనకి పక్కా. సో గైస్ పైకి పోయినాకైతే చూపిస్తాం ఏమున్నది. వీడియో లాగ్ అయిపోతుంది సరేనా. సో గైస్ మనం అయితే కొండ ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. అన్ని ఏడికెళ్ళి వస్తున్నాయి అని చెప్పేసి ఒక ఆయన ఆల్రెడీ ట్రై చేసినానంట. ఏడికెళ్ళి వస్తుందని చెప్పేసి అయితే కనిపించలేదు. మళ్ళీ అటుకెళ్ళి రివర్స్ కొండ దిగానికి ఉందంట దారి. సో మనం ఇట్లా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకేనా జర దమ్ వస్తుంది. ఎక్కేటప్పుడు రపరపు ఎక్కినా కానీ దిగేటప్పుడు దమ్ అవుతుంది. దిగేటప్పుడు జారి కింద పడడం అనుకో డైరెక్ట్గా కిందకే పోతాం. చూసిరు కదా ఎట్లుందో సీన్. ఓకేనా కిందకైనా చూపిస్తా. మనకు అడ్వెంచర్లు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే తీయడకాలం అన్నీ ఎక్కుతూనే ఉంటాం. ఇది పడుతుంది కాకపోతే వాళ్ళు తిడుతురు మా వాళ్ళు. సో వెళ్ళిపోతున్నాం. లేకపోతే మనం ఇంకా వేసేది లేదు. ఇంకా పోతుండే కానీ ఆడే పిరుకోడు పోతుడు చూసినావా ఆడవద్దని చెప్పిండు. అయినా కూడా మాకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు లక్నవరం బీచ్ పోదాం. అడిగి కలుద్దాం. లక్నవరం ఫ్లైఓవర్ దగ్గర పోదాం. బ్రిడ్జ్ ఉంటుంది కదా చూపిస్తాడు వెనక. ఓకేనా గైస్ తిన్నాం చేసినాం అన్నీ అయిపోయినాయి. అందుకని తినొచ్చున్నాం. సో తిన్నాం వండుకున్నాం అన్నీ చూపిస్తే జర బాగుండని చెప్పి చూపిలేదు. ఏమొకరు గైస్ మొత్తం అయితే బ్లాగ్ అయితే మొత్తం చూడరి. థ్యాంక్ యూ. ఈడికెళ్ళి వస్తున్నాయి అనమాట వాటర్. ఈడికి నీళ్ళు ఎట్లా ఈడికెళ్ళి వస్తున్నాయని ఓన్ తెలుస్తలేదు. అదొక పెద్ద హిస్టరీ అనమాట. గాయస్ ఇప్పుడు అయితే మనం వాటర్ అయితే టేస్ట్ చేద్దాం అనమాట ఎట్లుంటాయో. సో మనం అయితే వాటర్ అయితే టేస్ట్ చేద్దాం. ఓకేనా చూసినా ఎంత అది
మంచిగా ఉన్నాయి కొంచెం బాగున్నాయి అంటే ఏదో ఫ్రెష్ వాటర్ తాగినట్టు ఫీల్ వస్తుంది అనమాట. సో గాయస్ మొత్తానికి అయితే అయిపోయింది అనమాట ఇది ఇట్లా. ఇప్పుడైతే మనం లక్నవరం లేక్ దగ్గర పోదాం. ఆ లేక్ దగ్గర పోయి చూపిస్తాం మీ అందరికి. అందులో ఇంకోటి ఏంటంటే మనం చేస్తే ఒకవేళ బోటింగ్ చేస్తాం లేకపోతే లేదు. సో బోటింగ్ ఇట్లా ఒకవేళ మాత్రం చేస్తే మాత్రం మీకు చూపిస్తా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వాటర్ అడిగేది తెచ్చుకుని ఫ్రెష్ వాటర్. మొత్తానికి అయితే మనం లక్నవరం లేక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. బండి అయితే పార్కింగ్ చేసుకోవాలి ఒకసారి చూపి. దీన్ని చూసిరా ఐలాండ్. ఆ పత్రం వచ్చేసి ఐలాండ్ అంటారు. ఇదే మనది చాలా ఫేమస్, చాలా మంది తెలిసే ఉంటుంది అనమాట. చూడరు గాయస్ ఏడురాను ఏముంటుంది చెప్పు. గాడి పోతుంటుంది అనుకో. ఇంతమంది ఉన్నారు ఒకటేసారి. ఏదో మొత్తం ఏదో వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. ఎడుకో పతంగ దారి పోతుంది. పతంగ ఎగిరిస్తే మనం దారం పోతుంది చూసినా అట్లా పోతున్నాడు అనిపిస్తుంది నాకు పోతుండే. నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. చలో గైస్ మేము ఒకటి చూపిస్తే ఇప్పుడు మేము ఒక దగ్గర ఉన్నాం కానీ కిందికి చూస్తే చూడరు ఈ వాటర్ ఎటు ఇట్లా మేము అంటే బ్రిడ్జ్ అనేది కదులుకుంటే ఎటో పోతున్నట్టు అనిపిస్తుంది కానీ ఎటు పోతలేదు. కొత్త వాళ్ళు వస్తే మాత్రం పక్క భయపడతారు ఎందుకంటే అంత ఘోరంగా పోతున్నారు. గాయస్ మొత్తానికి అయితే నేను స్పీడ్ బోటింగ్ అయితే ఇప్పుడు రెడీ అయినాం అనమాట. నేను ఒక్కనే ఉంటే నేను ఒక్కనే ఎక్కుతున్నా. ఇది అన్న వాళ్ళు అయితే ఇలా కలిసిరు అనమాట. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నేను ఒక్కనున్నా. సో ఇలాగైతే ఇలా దాంట్లో అయితే కలిసిపోయి నేనైతే ముందు కూర్చొని మీకు అయితే చూపిస్తాను అనమాట. సో మీ పేరేనా? అశోక్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి, రమేష్. సో అన్న వాళ్ళు అయితే మాకు కలిసిరు. పరిచయం చేసుకురా. రైట్ చూపిస్తాం ముందు వెనక. బాల్ బాల్ వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है सब. ఆపోజిట్ లో వస్తుంది బోర్డు. ఏం ఫీల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎట్లా అనిపించిందా? చాలా బాగా కానీ మస్తు భయమైంది. హైలైట్ భయమైంది. ఫుల్ ఎంజాయ్ అనమాట మనది ఈ ట్రిపుల్ అయితే. హైలైట్ ఏంటంటే మనకి ఇదొకటి బోటింగ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మన భద్రకాళి టెంపుల్, మేడారం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసినాం. సో చిలకల గుట్ట అని చెప్పేసి ఆ చెరువు ఒకటి చూపించిన మీకు, అడ్వెంచర్ చూపించిన అదొకటి. సో ఈ వ్లాగ్ అయితే మీకు ఎట్లా అనిపించింది ఎప్పుడు?